టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పకడ్బందీగా తీర్చిదిద్ది ప్రశ్నపత్రాల లీకేజ్లు లేకుండా చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమార్తో పాటు ఇద్దరు ఐఏఎస్లు అధికారులు ఉన్నారు. ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ చైర్మన్తో చర్చించారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. యూపీఎస్సీ తరహా సంస్కరణలు టీఎస్పీఎస్సీలో తీసుకురావడంలో సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి, టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ముఖ్యమంత్రి రెండో రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ పైన 2 రోజులు కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నుంచి బిజీగా గడుపుతున్నారు. ఇవాళ ముఖ్యంగా ఉదయం పూట యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వీరి వెంట ఉన్నారు. ప్రధానంగా తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఏ విధంగా ఉండాలి, ఎన్నికలకు ముందే టీఎస్పీఎస్సీ పూర్తిగా ప్రక్షాళన చేస్తారని చెప్పి నేపథ్యంలో దాని విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశం మీద వారితో చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వీరి భేటీలో ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణలో టీఎస్పీ సంబంధించి గ్రూప్ 1, 2 ఇలా ప్రశ్నపత్రాల లీకేజీలు తదితర కారణాలతో ఉద్యోగులు అంటే పరీక్షలు రాసిన నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ఏ విధంగా పరీక్షలు ఉండాలి, ప్రశ్నపత్రాలతో పాటు విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, పకడ్బందీగా యూపీఎస్సీ ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తుందో అదే తరహాలో తెలంగాణలో కూడా టీఎస్పీఎస్సీ ద్వారా ప్రశ్నపత్రాలు పరీక్ష నిర్వహణ ఉండాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారు. దీని మీద ఇప్పటికే తెలంగాణలో కూడా సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే ఏ విధంగా యూపీఎస్సీ తరహాలో పరీక్ష ఏ విధంగా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి తెలంగాణలో టీఎస్పీఎస్సీ పక్షాన చేయాల్సినటువంటి మార్పులు, చేర్పులు, విధి విధానాలు, సలహాలు తీసుకునేందుకు ఇవాళ యూపీఎస్సీ చైర్మన్ ని ఢిల్లీలో కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక బృందం కూడా ఢిల్లీకి వెళ్లి వారితో చర్చించే అవకాశం మనకు అనిపిస్తుంది. ప్రధానంగా నిరుద్యోగులు 1000 మంది పరీక్షల కోసం ఎదురు చూసే నేపథ్యంలో తెలంగాణలో ఇప్పటికే గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారం దుమారం నేపింది. భవిష్యత్తులో అట్లా ఉండకుండా టీఎస్పీఎస్సీ ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత కూడా చేరుకున్నందుకు కూడా మనం చెప్పవచ్చు. ఆమెని రైట్, థ్యాంక్ యూ రాజేందర్.